హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందామంటే చెప్పుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి. మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దు. ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వేదవతి తన పెద్ద కొడుకు పేరు మీద హోమం జరిపిస్తుంది. తర్వాత తిరిగి వాళ్ళు రూమ్ కి అయితే వస్తుంటారు. అంతలోనే రామరాజు ధీరజ్ కు కాల్ చేసి వేదవతికి ఇమ్మని చెప్తాడు. వేదవతి తన కొడుకు పెళ్లి గురించి చాలా సంతోషంతో చెప్తుంటే రామరాజు మాత్రం, బుజ్జమ్మ, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది విన్నాక నువ్వు కంగారు పడవద్దు, గుండె నిబ్బరం చేసుకోమని చెప్పి ప్రేమ ఇంట్లోంచి వెళ్లిపోయింది అంటూ జరిగిందంతా కూడా చెప్తాడు. దాంతో వేదవతి ఆ బాధను తట్టుకోలేక చాలా ఏడుస్తుంది. అప్పుడు రామరాజు ధీరజ్ని అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. రామరాజు మాటలు విన్న వేదవతి చాలా ఏడుస్తూ, ఆ పిల్ల ఎందుకు ఇలా చేసిందిరా, మా అన్నయ్య తట్టుకోలేడురా అంటూ చాలా ఏడుస్తుంటుంది. ధీరజ్ అమ్మనైతే ఓదారుస్తాడు. తర్వాత వాళ్ళు రూమ్ కి అయితే వస్తుంటారు. ఇదిలా ఉంటే మరోవైపు కళ్యాణ్ ప్రేమను అమ్మడానికి ఆ డీలర్ దగ్గర డబ్బులు అయితే తీసుకుంటాడు. అందులో 5 లక్షల డీల్ కుదుర్చుకుంటే 2 లక్షలే ఇస్తాడు. దాంతో కళ్యాణ్, ఇదేంటి 2 లక్షలే ఇచ్చావు అంటుంటే అప్పుడు అతను, నీ మొహానికి ఇవే ఎక్కువ పోరా అంటూ ప్రేమ దగ్గరికి వెళ్లాలని చూస్తాడు. దాంతో కళ్యాణ్ అతన్ని ఆపి, 5 లక్షలు ఇస్తేనే దాన్ని మీకు అప్పగిస్తాను, లేదంటే మీ కళ్ళ ముందే దాన్ని మరొకరికి అమ్మేస్తాను, మిగిలిన డబ్బులు ఇస్తేనే దాన్ని మీకు అప్పగిస్తాను అని చెప్తాడు. దాంతో ఆ డీలర్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే కళ్యాణ్ ఇచ్చడం మీద వాయిస్తాడు. తన గొంతుపై కత్తిపెట్టి, ఆ పిల్ల కోసం 10 లక్షలు డిమాండ్ చేసావా? ఇవి నీకు ఇచ్చేదే ఎక్కువ, ఎక్కువ మాట్లాడకుండా వీటిని తీసుకుని వెళ్ళు, లేదంటే నా వీటిని కూడా నేను తీసేసుకుంటాను అంటూ గట్టిగా బెదిరిస్తాడు. దాంతో కళ్యాణ్ భయపడిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు ప్రేమ దగ్గరికి అయితే వెళ్తారు. కానీ కళ్యాణ్ కి మాత్రం ఇటు ప్రేమ మీద అటు డీలర్ మీద ఇద్దరి మీద కోపం పెంచుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు కూడా కొట్టారు కాబట్టి. ఆ కోపంతో పోలీసు వాళ్ళకి ప్రేమ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఫోన్ చేస్తాడు. తర్వాత అక్కడే నుండి తప్పించుకోవాలని చూస్తే ధీరజ్ వాళ్ళు ఎదురవుతారు. కళ్యాణ్ చూడగానే, రేయ్ ప్రేమ ఎక్కడుందిరా చెప్పరా అంటూ చెడమేడ వాయిస్తాడు. కళ్యాణ్ మాత్రం, నాకు తెలియదంటూ బుకాయిస్తే, రేయ్ అమ్మాయిలందరినీ కూడా ట్రాప్ చేసి అమ్మేస్తావా? అమ్మాయికి రాలని ప్రేమను ఏం చేసావురా? తన కోసం వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకోవాలని చూస్తారా? చెప్పరా ప్రేమ ఎక్కడుంది అంటూ రాయితో తనను చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో కళ్యాణ్ భయపడిపోయి హోటల్ గురించి తను తీసుకున్నటువంటి నెంబర్ గురించి చెప్తాడు. తర్వాత తనని కూడా రమ్మని చెప్తే తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనుకొని కళ్యాణ్ ధీరజ్ నుండి తప్పించుకొని పోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రేమ మాత్రం చాలా బాధపడుతుంది. నేను ఇంట్లో నుంచి వచ్చినందుకు నా కోసం చాలా ఏడుస్తూ ఉంటారు. ఒక మోసగాడి ప్రేమ నిజమని నమ్మి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. అసలు నేను ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో, ఎవరు బయటికి తీసుకెళ్తారో నాకు అర్థం కావడం లేదు అంటూ చాలా ఏడుస్తుంది. అనుకున్నట్టుగానే పోలీసులు హోటల్ కి రానే వచ్చారు. ధీరజ్ వాళ్ళని చూసి చాలా టెన్షన్ పడతాడు. అప్పుడు నర్మద, పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా చేదాటిపోయాయి, ఇప్పుడు మనం ప్రేమని కాపాడి ఇంటికి తీసుకెళ్లలేము అంటుంది. దాంతో వేదవతి, ఇదిగో అమ్మాయి, ఏంటి ఎలా అంటున్నావు? పరిస్థితులు చేదాటిపోవడం ఏంటి? అయినా మనం ప్రేమని కాపాడి ఎందుకు ఇంటికి తీసుకెళ్లలేం అంటుంది. అప్పుడు నర్మద, పోలీసులు ప్రేమని అరెస్ట్ చేసి తీసుకెళ్తే తప్ప తనని మనకు అప్పగించరు అత్తయ్య అంటుంది. దాంతో ధీరజ్, అది కాదు వదిన, ఆ కళ్యాణ్ గడు ప్రేమని ట్రాప్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు కదా, ఆ విషయమే పోలీసులకు చెప్దాం, ప్రేమని మనకి అప్పగిస్తారు కదా, మరి ప్రేమని మనకు అప్పగించకుండా అరెస్ట్ చేసి స్టేషన్ కి ఎందుకు తీసుకెళ్తారు అని అంటాడు. అప్పుడు నర్మద, అవును ధీరజ్, పోలీసులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్తారు తప్ప ఎవరెంత చెప్పినా కూడా వినిపించుకోరు. ఆ తర్వాత ఎలాంటి తప్పు లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే రిలీజ్ చేస్తారు అంటుంది. అప్పుడు వేదవతి, నువ్వు భలే ఉన్నావు అమ్మాయి, ఆ ప్రేమ మా అన్నయ్య కూతురు ఒక విధవ ప్రేమ పేరుతో మోసం చేసి తనని ఇక్కడ తీసుకొచ్చాడని చెప్తే ఆ పోలీసు వాళ్ళు, అయ్యో అవునా, మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళానని చెప్పేసి మనకు అప్పగిస్తారు కదా, ఇంత చిన్న విషయం కూడా మీకు తెలియదా? పైగా పెద్ద పెద్ద చదువులు చదివి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుందట, ఏంటో అని అంటుంది. దాంతో నర్మద, అత్తయ్య, మామూలుగా అయితే మీరు చెప్పినట్టు జరుగుతుంది, కానీ ఆ కళ్యాణ్ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని పోలీసులు ఫోన్ చేశారు కదా, ఇక ఇలాంటి విషయంలో మనమే కాదు కదా, డైరెక్ట్ గా ప్రేమ వచ్చి చెప్పినా సరే పోలీసులు వినిపించుకోరు. వాళ్ళ రూల్స్ ప్రకారం, ఫార్మాలిటీస్ ప్రకారం ప్రేమని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక మీడియా వస్తుంది, ఇక ప్రేమ జీవితంపై ఎఫెక్ట్ పడుతుంది అత్తయ్య అని చెప్పడంతో వేదవతి చాలా ఏడుస్తుంది. నా మేనకోడల మీద తప్పుడు వార్తలు బయటకు వస్తే దాని జీవితం ఏమైపోతుంది, దాన్ని ఎలా కాపాడగలను అంటూ చాలా ఏడుస్తుంటే అప్పుడు ధీరజ్ పోలీసు వాళ్ళని కన్విన్స్ చేశానని చెప్తాడు. అప్పుడు నర్మద, ధీరజ్, నువ్వు చెప్పినా కూడా ఏం ప్రయోజనం ఉండదు, పాపం అన్యాయంగా ప్రేమ జీవితం బలైపోతుంది, ప్రేమను కాపాడడానికి ఒక్క అవకాశం కూడా లేదు అంటుంది. దాంతో అక్కడే అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి ముందు తాళిని తీసుకొని, నాకు ఇంతకంటే వేరొక మార్గం లేదు అంటూ దండం పెట్టుకుని ఆ తాళిని ధీరజ్ చేతిలో పెడుతుంది. పోలీసులు ప్రేమని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ప్రేమని భార్య అవ్వాలి, అందుకు నువ్వు తన మెడలు తాళి కట్టాలి, ఇది ఒకటి మార్గం అంటుంది. దాంతో ధీరజ్, ఏంటమ్మా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అంటాడు. దాంతో వేదవతి, ఆ పోలీసులు అరెస్ట్ చేసి దాన్ని స్టేషన్ కి తీసుకెళ్తే దాని జీవితం అన్యాయమైపోతుందిరా, ఈ తాళి కట్టి ప్రేమ జీవితాన్ని కాపాడరా అన్న మాట వినరా అంటుంది. దాంతో ధీరజ్, అమ్మ నీ కొరకు నేను ఏమైనా చేస్తాను, ఆఖరికి ఆ బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకమంటే హ్యాపీగా దూకేస్తాను, అంతేగాని ఆ గయ్యాలి మెడలో నేను తాళి కట్టలేనమ్మా, ప్రేమను కాపాడడానికి ఇంకేదైనా మార్గం ఉంటే ఆలోచిద్దాం, అంతేగాని దాని మెడలో తాళి కట్టమని మాత్రం చెప్పొద్దమ్మా అంటూ తను కూడా చెప్తాడు. అప్పుడు వేదవతి, ఏం మార్గం ఉందిరా, ఏం మార్గం లేకని కదా నిన్ను ప్రేమ మెడలో తాళి కట్టమని చెప్తున్నాను అని అంటుంది. దాంతో ధీరజ్, నేను చదువుకుంటానమ్మా, నేను జాబ్ చేయాలి, నా లైఫ్ కి సంబంధించి నాకు చాలా గోల్స్ ఉన్నాయి, అసలు నా మనసులో పెళ్లి అనే ఆలోచన కూడా లేదు, ప్లీజ్ అమ్మా నన్ను ఫోర్స్ చేయకు అంటూ రిక్వెస్ట్ చేశాడు. దాంతో వేదవతి,
అది ఇంట్లోంచి లేచిపోయిందంటేనే అవమానంతో మా అన్నయ్య ఆత్మహత్య చేసుకుపోయాడు. అలాంటిది దాని గురించి టీవీలో తప్పుడు వార్తలు వస్తే అది తట్టుకొని ఎలా బ్రతకగలడు? మా అక్క, అన్నయ్య, వదిన, అమ్మ అందరూ గుండె పగిలి చస్తారా? నా పుట్టింటి వాళ్ళకి అలాంటి పరిస్థితి రాకుండా కాపాడరా? ప్రేమ మిల్లో తాళి కట్టి దాని జీవితంతో పాటు మా వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడరా అంటూ చాలా ఏడుస్తుంది. దాంతో ధీరజ్ ఒప్పుకుంటాడు. ఇక ప్రేమ ఉన్న గది వైపు ఆ డీలర్ రానే వస్తాడు. ప్రేమను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ డీలర్ వాళ్ళు అక్కడి నుండైతే పారిపోతారు. ఇక ధీరజ్ అయితే ఆ కిటికీ నుంచి ప్రేమ దగ్గరికి వస్తాడు. ప్రేమ అలా కట్టి పడేసి ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ముందుగా పోలీసు వాళ్ళ నుండి ప్రేమను రక్షించడం కోసం అమ్మ ఇచ్చిన తాళిని ప్రేమ మెడలో కడతాడు. ప్రేమకి అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఇక వీరి పెళ్లి అయితే జరిగిపోతుంది. వీరి పెళ్లిని ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా లేక ఏదైనా పెద్ద గొడవ చేస్తారా అనేది రేపటి వీడియోలో తెలుస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.